అంటే చంద్రబాబు నాయుడు ఈరోజు అక్కడ రైతులకు సంబంధించి రాయలసీమ నెల్లూరుకు సంబంధించి ప్రధానంగా ఇది శరాఘాతం లాంటిది. చంద్రబాబు నాయుడు లాలూచి రాజకీయాలకు చంద్రబాబు అనేటువంటిది ఆనవాయితీ, చంద్రబాబుకు అలవాటు. అందులో భాగంగానే ఈరోజు రాయలసీమ నెల్లూరు ఆ ప్రాంత రైతులకి ద్రోహం తలపెట్టేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒక పద్ధతి ప్రకారం అటకెక్కించి ఈరోజు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా నేను మాట్లాడి ఆంధ్రాలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కూడా చంద్రబాబు చేత తాకట్టు పెట్టించాను, కాబట్టి తెలంగాణ ప్రజల ప్రయోజనం నాకు ముఖ్యమని చెప్పి నేను ఇన్ కెమెరా మీటింగ్స్తో మాట్లాడాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పలేకపోతున్నాను అని అన్నాడు అని అంటేనే చంద్రబాబు అనేటువంటి వాడు రైతు ద్రోహి అని చెప్పి అనేక సందర్భాల్లో మేము చెప్పాం. ఈరోజు అది స్పష్టమైంది. అయితే దీని గురించి 1-2 విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఈరోజు మనకి చాలా అవసరాలు ఉన్నాయి. మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆ రోజు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి నీళ్లు తరలించాలన్నాడో నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కానీ ఈరోజు మనకు ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం చెన్నైకి ఇవ్వాల్సినటువంటి 15 టీఎంసీల నీటితో పాటు ఆ రోజు ఆయన 44,000 క్యూసెక్లకు పెంచడం జరిగింది. సముద్రం వెళ్ళేటువంటి నీటిని తరలించాం. అయితే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఆ రోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు ఇబ్బంది కలగకూడదని ఆయన ఏదైతే 885 అడుగులు ఉన్నటువంటి శ్రీశైలం జలాశయంలో 841 అడుగుల్లో ఈరోజు మనం దాన్ని నిర్మించుకోవడం జరిగింది. దాన్ని 841 అడుగుల్లో నిర్మించినా పూర్తి సామర్థ్యంలో 44,000 క్యూసెక్కులు రావాలి అంటే 880 అడుగుల లెవెల్కి నీరు వస్తే మాత్రమే మనకు ప్రయోజనం చేకూరేటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క చంద్రబాబు 2014లో అధికారం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి శ్రీశైలం ఎడమగట్టు కాలువ తెలంగాణ అధీనంలో ఉంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా 800 అడుగుల నుంచే ఈరోజు వాళ్ళు విద్యుత్ దీనికి జనరేషన్కి నీళ్లు వాడుకుంటుంటే ఆ రోజు మరలా ఇక్కడ కూడా కన్నేసి ఈ ప్రాంతంలో కూడా తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయవచ్చు, మనం ఆంధ్రాలో ఈరోజు అధికారంలోకి వచ్చామన్నటువంటి ఆలోచనతో, దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఆ ప్రాంత ప్రయోజనాలకు సంబంధించి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఆ రోజు నీరెత్తినట్టుగా ఉండిపోయాడు. ఆ తర్వాత వాళ్ళు ఇష్ట ప్రకారం వ్యవహరించారు. ఈరోజు 100 కోట్ల విషయంలో చంద్రబాబు అడ్డంగా బుక్ అయిన తర్వాత వాళ్ళు దానికి సంబంధించినటువంటి దాంట్లో కల్వకుర్తికి సంబంధించినటువంటి ఎత్తిపోతల సామర్థ్యం పెంచిన పాలమూరు రంగారెడ్డి, అదేవిధంగా డిండికి సంబంధించి రోజుకు 2 టీఎంసీ నీరు 800 అడుగుల్లో నుంచి లిఫ్ట్ పెట్టిన చంద్రబాబు ఆ రోజు మిన్నకుండిపోయాడు. మొదటేమో మరలా ఇక్కడ కూడా తాను ఏలాలనేటువంటి ఆలోచనతో మొదట్లో గమ్ముగుండి తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఇష్ట ప్రకారంగా ఇక్కడికి సంబంధించినటువంటి నీటిని వాడుకున్నప్పుడు మిన్నకుండిపోయాడు. ఆ తర్వాత 1 కోట్ల కేసులో మాట్లాడితే మనల్ని ఎక్కడ లోపలేస్తారో మనకి ఎందుకులే అని చెప్పి మన స్వార్థ ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్పి తాకట్టు పెట్టాడు.